అని నేను అనగా వెంటనే నాకు నువ్వు కావాలి, ఈ మందిరం నీ కోసం కట్టించాను, ఈ తాళాలు నీకే, నేనున్నాను నీతో అని నాతో చెప్పి ఉన్నాడండి. నాకు మందిరపు తాళాలు ఇచ్చి ఉన్నాడు. అయితే దేవుడు నాకు ఏ స్థలంలో అయితే దర్శనం చూపించాడో ఆ స్థలములోనే నేను ఆ స్థలాన్ని రేటు మాట్లాడుతూ జరిగిందండి. అయితే రేటు మాట్లాడాను, కానీ ఇక్కడ విషయం ఏంటో తెలుసా, 5 పైసలు లేకుండా నేను ఆ రేటుని ఆ స్థలాన్ని మాట్లాడి ఉన్నా. ఎంతకంటే 3 కోట్ల రూపాయలు స్థలమే, 3 కోట్ల రూపాయల స్థలం కడతానికి ఒక 7-8 కోట్లు అవుతాయి. అంటే ఆ మందిరం మొత్తం అవ్వాలి అంటే ఖచ్చితంగా 10 కోట్లు అవుతాయి. నా దగ్గర 10 పైసలు లేకుండా నేను దాన్ని బేరం చేస్తాం జరిగింది. ఎందుకనంటే నా పైన నాకు నమ్మకం కాదు, నా యేసయ్య మీదే నాకు నమ్మకం. ఆయన నాకు కట్టి తాళం చెవులు ఇచ్చాడు. నేనైతే అంత సాహసం చేయలేను. దేవుడు నాకు చూపించిన దర్శనము గనక, ఆయన సర్వ సృష్టిని సృష్టించిన దేవుడు కనుక నా దేవుడు చేసాడు అని విశ్వాసంతో కృతజ్ఞత కూడిక నేను పెట్టుకొని ఉన్నాను. ఇవాళకి 36 రోజులు గడిచింది. ఇంకెన్ని రోజులు ఉన్నాయండి? 4 రోజులు ఉన్నాయి. ఆఖరు క్షణం వరకు కూడా నా దేవుడి అద్భుతం చేశాడని నేను నమ్ముతాను. దేనికంటే నా జీవితంలో అనేకమైన అద్భుతాలు చేసిన దేవుడు, ఆయన నాకు చూపించిందల్లా చేశాడు, ఇది కూడా చేశాడని నేను ముందుగానే కృతజ్ఞత కూడికలు పెట్టి ఉన్నాను. ఇవాళకి 36 రోజులు గడిచిందండి. మీకు మీ అందరికీ కూడా దయచేసి నేను చెప్పుచున్నది ఏమనగా, ఈ సందేశం విన్న ప్రతి ఒక్కరు కూడా నాకు చూపించి నాకు తాళం చెవులిచ్చిన యేసయ్య మీతో కూడా మాట్లాడుతాడండి. నాతో మాట్లాడిన దేవుడు, నాకు చూపించిన దేవుడు మీతో మాట్లాడతాడు, మీకు చూపెడతాడు. ఇది నిజం, పరిపూర్ణ విశ్వాసం. దేనికంటే అక్కడ ఆయన క్రియ జరగాలి, నా పని కాదండి. ఆయన క్రియ జరగడానికి ఆయన ఎవరినైనా వాడుకోగలడు. ఆయన సర్వశక్తిమంతుడు గనక మీతో అలా గనక యేసయ్య మీకు చూపించి మీతో మాట్లాడితే, మీతో మాట్లాడిన వారు ఎవరైనా సరే నాకు మందిరం స్థలము కొనడానికి, మందిరం కట్టుకోవడానికి సహాయం చేయవచ్చండి. దేనికనగా కింద స్క్రోలింగ్ లో మా అకౌంట్ నెంబర్లు, మా ఫోన్ నెంబరు, మా మినిస్ట్రీ పేరు అన్ని కూడా కింద స్క్రోలింగ్ లో వస్తూ ఉంటాయండి. QR కోడ్ కూడా ఉందండి. మీరు ఎవరైనా సరే డొనేషన్ చేసేవారు QR కోడ్ కి మీరు డొనేషన్ చేయొచ్చు, అకౌంట్ కి మీరు డొనేషన్ చేయవచ్చు. అదే విధముగా మీ ప్రార్థన అవసరమైన నిమిత్తము మాకు మీరు ఫోన్ చేయవచ్చు.